గురుపాదకముల తేజస్సుతో నా మనస్సు శుభ్రపరచుకొని చతుర్విధ పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించే శ్రీరామకీర్తనను వర్ణించెదను. దుర్గమ కాజ జగతికే జేతే సుఖమానుగ్రహ తుమరే తేతే. ఎంత కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం లభిస్తే అవి సులభంగా మారిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్ళు, అడ్డంకులు మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం, బలానికి ఆంజనేయుడిపై పెట్టుకున్న నమ్మకం తోడైతే ఎంతటి కష్టాలనైనా అధిగమించగలమని, పెద్ద ఇబ్బందులను దాటడం కష్టమేమీ కాదని ఈ హనుమాన్ చరణం వివరిస్తుంది. రామదులారే తుమరకు వారే ఓ తవాజ్ఞాబిను పైటారే. శ్రీరాముని సన్నిధికి ఆంజనేయ స్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తివంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. సబసుకుల హై తుమారీ శరణ తుమ రక్షక కాహు కోడరణ. ఆంజనేయుడు శరణు వేడిన వారికి సకల సుఖాలు, అభయాలు లభిస్తాయి. లోకంలో ఆయనే మనకు రక్షకుడిగా ఉన్నప్పుడు మరే శక్తికి, కష్టానికి భయపడాల్సిన పని లేదు. హనుమంతుని శక్తి, భక్తి మనకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. అందుకే ఆయన్ని నమ్మితే కష్టాలు తొలగి విజయం చేకూరుతుందని నమ్మకం. ఆపన్న తేజ సమారోపై తీనోలోంకాంకతే కాంసై. హనుమంతుడు తేజస్సు ఎంత శక్తివంతమైనదంటే దానిని కేవలం ఆయన మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా. ఆ అపారమైన శక్తి మనం పూజించిన, కాపాడమని శరణు వేడినా తప్పక రక్షిస్తాడు. ఓ తపిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై. ఎవరైతే మహావీరుడైన హనుమంతుడి నామాన్ని తలుచుకుంటారో భూతాలు, ప్రేతాలు వారి దరిదాపుల్లో కూడా రావు, ఎలాంటి చెడు చేయలేవు. మనం హనుమంతునిపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచితే ఆయన మనల్ని ఎలాంటి భయం, అపాయం కలగకుండా చూసుకుంటాడు. ఆయన నామమే మనకు అతిపెద్ద రక్షణ కవచంగా పనిచేస్తుంది. జై హనుమాన్.